నర్సరావుపేటలో సత్తెనపల్లి రోడ్లు వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హనుమత్ జయంతి అనగా హనుమంతుడు వారి పుట్టినరోజు. ఈ హనుమంతుడి వారి జన్మదినం మన బరంపేటలో సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆలయ ధర్మకర్త గారు వేముల శంకరనారాయణ గారు వారి ఆలయంలో జరుపుకోవడం చాలా విశేషమైన రోజు. జన్మదినం, హనుమంతుడు జన్మదినం అంటే స్వామివారు పరమేశ్వరుడు వాయుదేవుడికి దోషుల్లోని తన తేజస్సుని పంపించిన తర్వాత అంజనాదేవి అప్పట్లో పెళ్ళైన ముక్తైదులందరూ కూడా సంధ్యావందనం చేసేవారు. ఆ సంధ్యావందన సమయంలో ఆవిడ అంజనాదేవి గారు ఏదో పండో పొలవో పరమేశ్వరుడు ఇచ్చాడని చెప్పేసి ఆవిడ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న వెంటనే 2 గడియలన్నరలోనే ఆంజనేయ స్వామి వారు జన్మించడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారు జన్మించిన వెంటనే కూడా భూమండలం ఉన్నంతకాలం కూడా చిరంజీవిగా కూడా ఉండాలని చెప్పేసి మేము అందరూ వరాలు ఇస్తాము. అందరూ కూడా అప్పుడు ఆంజనేయ స్వామి వారు ప్రతి దాంట్లోనూ కూడా చిరంజీవిగా ఉండి మహాబల పరాక్రమ ఉండాలి, ప్రతి వరాలు ఇస్తామని దేవతలందరూ కూడా వాగ్దానం చేయగానే అప్పుడు కొండ గుహలోంచి వాయుదేవుడు కేసరి కూడా తీసుకొస్తారు. ఈ దేవేంద్రుడు వజ్రాయుధంతో అణువు మీద కొట్టడం వల్ల ఆ రోజు నుంచి కూడా స్వామివారికి హనుమంతుడు అని పేరు నామకరణం జరగబడుతుంది.